సుడిగాలి సుధీర్, దివ్య భారతి హీరోలుగా నటించిన చిత్రం గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ట్యాగ్ లైన్. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళింది. చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈ మూవీకి మోక్షం కలుగుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే హీరో సుధీర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం హాట్ టాపిక్ అయింది. గోడ్ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్, జయస్టవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ రెడ్డి మొగల్లో నిర్మిస్తున్నారు. అప్పట్లో విడుదలైన టైటిల్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డైరెక్టర్ నరేష్ కుప్పిలి నిర్మాతలకు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా సినిమా డిలే అయింది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియదు కానీ ఉన్నట్టుండి గతేడాది చివరిలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఓడి అమ్మ అనే పాటతో పాటుగా టీజర్ను లాంచ్ చేశారు. కానీ 2 ఈవెంట్స్లోనూ హీరో సుడిగాలి సుధీర్ కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి ఒక్క పోస్ట్ పెట్టలేదు. దీంతో అసలు ఏం జరిగింది అనే చర్చ మొదలైంది. అయితే ఎట్టకేలకు సుధీర్ ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే తాజాగా సాంగ్ లాంచ్ చేశారు. ఇందులో సుధీర్ కూడా పాల్గొన్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సంగీతం అందించారు. ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, టెక్నికల్గా కూడా ఉన్నత స్థాయిలో ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో మైల్ స్టోన్గా నిలుస్తుందని అంటున్నారు. అయితే నిర్మాత చంద్రశేఖర్ ఆ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, సుధీర్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని ఈ సినిమా చేశాను. కష్టపడి పైకి వచ్చాడు. ఎప్పుడు లేనంత బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి సినిమాకు న్యాయం చేస్తాడన్న హీరోగా సెలెక్ట్ చేశాం. ఆయన ఫ్యామిలీ, తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు. సినిమా ప్రచారానికి వస్తాడని నమ్మాను. హీరోకి కూడా ఆ డైరెక్టర్ టీంతో ఇది ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం పడుతుందని అనుకున్నాం. సుధీర్కి వ్యతిరేకంగా నేనేం చెప్పడం లేదు. కానీ డైరెక్టర్ రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. అతనిది బ్యాడ్ బిహేవియర్. హీరోయిన్ దివ్య భారతిపై చిలక అని ట్వీట్ చేశాడు. అతన్ని సినిమా నుంచి తీసేశాక కొన్ని సన్నివేశాలను నెట్లో లీక్ చేశాడు. ఏ దర్శకుడు కూడా ఇలా చేయడు. దీనిపై మేము ఫిలిం ఛాంబర్కి వెళ్తే పోలీసులకు ఫిర్యాదు చెప్పారు. పోలీస్ కేసు ఫైల్ చేశాం. ఇష్యూ కోర్టులో ఉంది కదా అని బయటకు చెప్పలేదు. సుధీర్ లైఫ్పై ఎఫెక్ట్ చూపిస్తుందని, సినిమాపై ఆధారపడిన వారిపై ప్రభావం చూపిస్తుందని ఈ వివాదం గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తున్నాడు. మేము ఎంతో నిజాయితీగా ఉన్నాం. ఏది జరిగినా మా మంచిగా అనుకుంటున్నాం. సుధీర్కి త్వరలోనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆయన మూవీ ప్రమోషన్స్కు వస్తాడని ఆశిస్తున్నా. ఇది సుధీర్ సినిమా. ప్రమోట్ చేయాలని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంతో సుధీర్ పాత్ర కూడా ఉంటే ఆయనకు కూడా బాగుంటుంది. ఇది ఆయన కెరియర్కు బెస్ట్ మూవీ. రాబోయే ఈవెంట్స్కు వస్తాడని ఆశిస్తున్నాం అని అన్నారు. ఆయన కోరినట్లుగానే సుడిగాలి సుధీర్ గోట్ మూవీ ప్రచారంలో పాల్గొనడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. అయితే డైరెక్టర్ నరేష్ కుప్పిల్ని ఈ సినిమా నుంచి తప్పించిన తరువాత వేదవ్యాస్ మిగిలిన భాగాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇక త్వరలోనే గోట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇది సుడిగాలి సుధీర్కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.